జై శ్రీ వారాహిదేవి నమః. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. మీరు అందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా, అక్క మీరు చెప్తేనే బాగా అర్థమవుతుంది, మాకు సింపుల్గా ఈజీగా వారాహిదేవి నవరాత్రుల గురించి చెప్పండి అని. ఇదిగోండి మీ ముందుకైతే వచ్చేసాను. మీకున్న ప్రతి ఒక్క డౌట్ క్లియర్ అయ్యే విధంగా పూజా విధానం కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మీకు పూజా మందిరం ఉంటే కనుక మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు సపరేట్ పీఠం పెట్టుకొని చేసుకుంటాము అనుకుంటే కనుక మీరు సపరేట్గా పీఠం పెట్టుకొని ఇలాగ నేను చూపిస్తున్నట్టయితే చేసుకోండి. మీరు ఎక్కడైతే పీఠం పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇలాగ పసుపుతోనే అలకండి. పసుపుతో అలిగిన తర్వాత ఇలాగ బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసిన తర్వాత మీరు ఒక పీట పెట్టుకొని లేకపోతే ఒక టేబుల్ కానీ ఒక స్టూల్ కానీ పెట్టుకొని ఆ టేబుల్కి కానీ ఆ పీటకు కానీ ఇలాగ పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టేసి ఇలాగ మొత్తం నిండుగా అలంకరించుకొని సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే ముగ్గు వేశారో ఆ ముగ్గు వేసిన దగ్గర ఈ పీటను అయితే ఏర్పాటు చేసుకోండి. పీట పైన వేయడానికి ఇలా ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకోండి. కొత్తది తీసుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నాయి కొత్తవి వాడనివి అనుకుంటే కనుక అవైనా కూడా తీసుకోవచ్చు. కొత్తదే సపరేట్గా షాప్ నుంచి కొనుక్కరాలని ఏం లేదు. మీ ఇంట్లో ఉంటే కనుక అవి కూడా వాడచ్చు. కాకపోతే అవి మనం వాడనివి అయి ఉండాలి, కొత్తవి అయి ఉండాలి. ఇలా పీట మీద మనం ఈ క్లాత్ వేసేసుకొని అమ్మవారికి పీటను అయితే ఏర్పాటు చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే కనుక మీరు ప్రాణప్రతిష్టలాగా చేసుకుంటాం అనుకుంటే కనుక మీరు ఇక్కడ కొన్ని బియ్యం పోసేసి ఇక్కడ అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదు మేము మామూలుగా చేసుకుంటాము అనుకుంటే కనుక ఇక్కడ జస్ట్ బ్యాచిలర్స్ ఎవరైనా పూజ అంటే అసలు ఏంటో తెలియని వాళ్ళు కూడా చేసుకోవాలనుకుంటున్నాం, మేము సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే కనుక ఇలా పీట వేసి దీనిపైన ఇలా క్లాత్ వేసేసి ఇక్కడ మీరు అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోండి. నా దగ్గర అయితే ఇంట్లో ఇలాగా అమ్మవారి ఫోటో అయితే ఉందండి. నేనైతే అమ్మవారికి అయితే పూజ చేసుకుంటాను, ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను. అయితే మీరు కూడా ఒకవేళ మీరు ఫోటో పెట్టుకొని చేసుకుంటాము అమ్మవారి ఫోటో అనుకుంటే కనుక ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఫోటో లేదు అనుకుంటే కనుక ఏ అమ్మవారి రూపానికైనా సరే దుర్గాదేవికైనా సరే అందులోనే మీరు అమ్మవారిని చూసుకోవచ్చు. లలితాదేవి ఫోటో ఉంటే కనుక ఇంకా మంచిది. లలితాదేవి ఫోటో ఉన్నా కూడా మీరు అమ్మవారిలోనే వారాహి అమ్మవారిని చూసుకుంటూ ఈ 9 రోజులు కూడా నవరాత్రులు అయితే చేసుకోవచ్చు. నా దగ్గర అయితే అమ్మవారి ఫోటో ఉంది కాబట్టి నేనైతే ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫోటో లేకపోయినా కూడా పర్వాలేదు, మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. కొన్ని తెచ్చుకుంటాము అనుకుంటే కనుక తెచ్చుకోవచ్చు. అలాగే చాలా మంది అడుగుతున్నారు నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ ఫోటోని ఏం చేయాలని. నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ ఫోటోని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకొని మిగతా దేవులతో పాటు పూజ చేసుకోవచ్చు. ఇది మేము చేయలేము, కొంచెం భయపడుతున్నాము అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత ఈ ఫోటోని తీసి భద్రంగా ఎక్కడైనా పైన మీరు అసలు ముట్టుకొని ప్లేస్లో దాచిపెట్టండి. నెక్స్ట్ ఇయర్ మీరు పూజకు వాడుకోవడానికి దాచిపెట్టుకోండి. ఓకేనా, అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే మీ పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు, మరేం పర్వాలేదు. ఇలాగా మీరు అమ్మవారికి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఫోటోని అయితే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి మీరు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులు వేసేసుకొని అమ్మవారిని అలంకరించుకోండి. అమ్మవారికి రెడ్ కలర్ పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. మీకు రెడ్ కలర్ పువ్వులు దొరికితే పెట్టుకోండి. గులాబీలు కానీ ఇంకేవైనా సరే రెడ్ కలర్ పుష్పాలు మనకు దొరుకుతాయి కదా, ఆ పుష్పాలు దొరికినప్పుడు పెట్టుకోండి. లేదు అనుకుంటే మీకు ఏ పువ్వులు అవైలబుల్గా ఉంటే ఆ పువ్వులు అయితే పెట్టుకోండి. మనకి రెడ్ రోజెస్ అయితే ఈజీగానే దొరుకుతాయి కదా. ఇలాగ అమ్మవారి ఫోటో నిండుగా అలంకరించుకోండి. ఒకవేళ మీరు కలసం పెట్టుకుంటాము అనుకుంటే కనుక కలసం అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే కలసం పెట్టట్లేదు. ఈ 9 days కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటాము, పీఠాన్ని కదపము, అలాగే కలసాన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాము అనుకుంటేనే పెట్టుకోండి మీరు. లేదు అంటే కనుక కలసం అయితే కంపల్సరీ కాదు. ఒకవేళ మీరు పెట్టుకుంటాం అనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. కలసం ఎలా పెట్టాలి ఏంటి అనేది మన సప్తశనివారం వ్రతంలో నేను క్లియర్గా చెప్పాను. కలసంలో ఏమేమి వేయాలి, ఎలా పెట్టాలి అనేది ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైతే కలసం పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. కలసం పెట్టుకోము అనుకుంటే కనుక సింపుల్గా ఇలాగా రాగి చెంబులో నీళ్లు పెట్టుకున్నా సరిపోతుంది. ఈ నీళ్ళని మీరు డైలీ దీపం కుందులు ఇవన్నీ తీసినప్పుడు వీటిని ఈ నీళ్ళని తీసుకెళ్ళి పూల మొక్కలకు కానీ వేసేసి మళ్ళీ ఈ చెంబులో మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అయితే చేసుకోండి. కలసం అయితే కంపల్సరీ కాదండి. ఒకవేళ మీరు పెట్టుకుంటాం అనుకుంటే పెట్టుకోండి, కానీ 9 రోజులు కూడా కదపకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అఖండ దీపం కూడా పెట్టుకోవాలని అడుగుతున్నారు చాలా మంది. అఖండ దీపం అయితే మీరు మెయింటైన్ చేస్తాము అనుకుంటేనే పెట్టుకోండి. లేదు అనుకుంటే కనుక మామూలుగా ఇలాగ మన దగ్గర ఇత్తడి దీపారాధన కుందలు ఉంటాయి కదా, ఇవి పెట్టేసుకొని మనము వీటిలో దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. మనము ప్రతిరోజు కూడా నైట్ అయితే అమ్మవారికి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రాత్రి మనకు 6 తర్వాత అంటే ఈవినింగ్ 6 తర్వాత నుంచి నైట్ 9, 10, 11 ఆ టైం వరకు కూడా చేసుకోవచ్చు పూజ. మీకు చూసుకోండి, మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు చాలా నియమనిష్టలతో చేసుకోవాలి. అలాగే చాలా సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మిగతా పూజలకు అయితే మనం మార్నింగ్ టైమ్స్లోనే చేసుకోవాలి కాబట్టి పెద్దగా టైం ఉండదు. కానీ వారాహి అమ్మవారి పూజ మాత్రం మనం నైట్ టైంలో చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్గా చేసుకునే విధంగా ఈరోజు నేనైతే మీకు వారాహి అమ్మవారి నవరాత్రి పూజా విధానం అయితే చూపిస్తాను. మీరు షోడశోపచారాలు చేస్తూ అమ్మవారికి అన్ని మంత్రపూరితంగా ఏమైనా చేయాలి అనుకుంటే కనుక పూజా సామాగ్రి స్టోర్లో అయితే మనకు అమ్మవారి పుస్తకం అయితే దొరుకుతుందండి. ఆ పుస్తకం తెచ్చుకొని అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా సింపుల్గా చేసుకోండి, అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.
ఇక్కడ నేను ప్రమిదల్ని సిద్ధం చేస్తున్నాను. 2 కానీ 3 కానీ ఒత్తులు అయితే వేసుకోవచ్చు. చాలా మంది కంద దీపం పెట్టొచ్చా అని అడిగారండి నన్ను. అయితే కంద దీపం కానీ లేకపోతే నిమ్మకాయ డొప్పల దీపం కానీ ఇంకా ఎందులో అయినా సరే దీపం మనము ఇంట్లో కంటే కూడా గుడిలో పెట్టుకోవడం మంచిది. పసుపు గణపతినైనా చేసుకోవచ్చు. మొదటి రోజు చేసుకుంటే సరిపోతుంది, నవరాత్రుల్లో మొదటి రోజు. లేదు అనుకుంటే విఘ్నేశ్వరుడి విగ్రహం ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా దగ్గర విఘ్నేశ్వర విగ్రహం ఉంది కాబట్టి ఇది పెట్టి చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పసుపు గణపతిని చేసుకుంటాం అనుకున్నా కూడా చేసుకోవచ్చు, పర్వాలేదు. పూజకైతే ఇలాగ అన్ని సిద్ధం అయితే చేసేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత పూజకైతే ఇలాగ అన్నీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత మీరు ఆచమన ఏమైనా చేసుకుంటాము అనుకుంటే కనుక సపరేట్ గ్లాస్లో వాటర్ తీసుకోండి. అవన్నీ మాకు తెలియదు అనుకుంటే కనుక మరి ఏం పర్వాలేదు. ఇలా నీళ్ళు ఉంటాయి కదా, ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ రెడీగా పెట్టుకోండి. ఇందులో కొంచెం పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం వేసేసి రెడీగా పెట్టేసుకోండి నీటిని. ఈ నీటితో మనం ఇప్పుడు అమ్మవారికి అన్ని ఉపచారాలన్నీ చేస్తామన్నమాట. అలాగే మనకి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడికి కూడా మనము ఉపచారాలు అయితే చేసుకుంటాము. సో అందుకోసం అనమాట ఈ వాటర్ అయితే మనకు కావాలి. ఈ వాటర్ని మనకి కింద పడేయకుండా ఇంకో గ్లాస్ అయితే పెట్టుకోండి. మీ దగ్గర ఇత్తడివి కానీ రాగివి కానీ ఉంటే అవైనా వాడుకోవచ్చు, లేదంటే స్టీల్ గ్లాసులు ఉన్నా పర్వాలేదు. ముందుగా అగరబత్తిని వెలిగించి మీరు దీపారాధన అయితే చేసుకోండి. మనం దీపారాధన చేసుకున్న తర్వాత పూజ అయితే ప్రారంభిస్తాం అనమాట. ఇక నేను 2 దీపారాధన కుందులు అయితే రెడీ చేసుకున్నాను కదా, ఈ కుందులు అయితే వెలిగించుకుంటున్నాను. తర్వాత మనము పూజ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది కంద దీపం పెట్టాలని అడుగుతున్నారండి. కంద దీపం అవన్నీ అయితే నాకు తెలియదు, నేను ఎప్పుడు పెట్టలేదు. మీరు పెట్టాలనుకుంటే అది మీ ఇష్టం. కాకపోతే బెటర్ మీరు కంద దీపం లాంటివి పెట్టాలి అనుకుంటే కనుక గుళ్ళో పెట్టుకోండి. ఇంట్లో అయితే కనుక ఇలా మామూలుగా దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. చాలా వరకు అడుగుతున్నారు రెడ్ కలర్ వత్తులు యూజ్ చేయాలంటే కదా అమ్మవారికి అని. అలా ఏం లేదండి. ఒకవేళ మీరు యూజ్ చేస్తాము అనుకుంటే కనుక తెచ్చుకోండి. కంపల్సరీ రెడ్ కలర్ వత్తులు మాత్రమే వేయాలి అనేది ఏమీ లేదు. మీరు డైలీ అమ్మవారికి ఇంట్లో మీ దేవుళ్ళకి పూజలు అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. రెడ్ కలర్ వత్తులు వేయాలి అన్నది ఏమీ లేదు. మరొక విషయం అండి, చాలా మంది ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నప్పుడు చాలా వరకు కూడా బయట చెప్పేస్తూ ఉంటారు మేము చేసుకుంటున్నాము అని. కానీ వారాహి అమ్మవారి నవరాత్రులు అంటేనే గుప్త నవరాత్రులు. అంటే ఎవరికి తెలియకుండా చేసుకోవాలి. మనం పూజ చేస్తున్నట్లు మన పక్కింటి వాళ్ళకు కూడా తెలియకూడదు. అంత నియమ నిష్టలతో అంత సీక్రెట్ గా చేసుకోవాలి గుప్త నవరాత్రులు అంటే. ఒకవేళ మీరు చేసుకుంటాము అనుకుంటే కనుక ఊరికి అందరికీ చెప్పకుండా మీరు సైలెంట్ గా ఈ 9 రోజులు పూజ అయితే చేసుకోండి. అలాగే పూజ చేసిన తర్వాత వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం, స్టేటస్లు పెట్టుకోవడం, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం వంటివి చేయకండి. ఎందుకంటే అమ్మవారికి మీరు పూజ చేసిన పూజా ఫలితం అంతా కూడా అది మీరు పూజ చేశారని నలుగురికి తెలుస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ని అక్కడే వాళ్ళ నరదృష్టితోని అక్కడే ఆగిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలి. మీరు ఏ కోరిక అయితే కోరుకొని అమ్మవారికి పూజ చేస్తున్నారో అది నెరవేరాలి అనుకుంటే కనుక మీరు అమ్మవారికి పూజ చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఎందుకంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి. అందుకని మీరు గుప్త నవరాత్రులను వీలైనంత గుప్తంగా చేసుకోండి. ఓకేనా? ఇలాగ మనం దీపారాధన చేసిన తర్వాత ఇప్పుడు మనం పూజ అయితే ప్రారంభించవచ్చు. ఏ పూజకైనా సరే మనం మొట్టమొదటిగా మొదలు పెట్టేది విఘ్నేశ్వరుడితోనే కాబట్టి విఘ్నేశ్వరుడికి ఒకసారి నమస్కారం చేసుకోండి. నేను ఇక్కడ విఘ్నేశ్వరికి బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను కాబట్టి విఘ్నేశ్వరుడికి ఒకసారి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారికి మీరు ఇక్కడ ఉపచారాలు చేయండి. అంటే స్వామివారిని విఘ్నేశ్వరుడికి వచ్చి కూర్చున్నట్టుగా మీరు ఏం చేస్తారు అనంటే అక్షంతను తీసుకొని ఓం గం గణపతియే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి అని అనండి. అంటే విఘ్నేశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నట్టు, మీరు ఆసనం వేసి కూర్చోబెడుతున్నట్టు అట్లాగా మీరు మనసులో ధ్యానం చేసుకోండి. తర్వాత ధ్యానం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటే స్వామివారికి తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టు ఈ నీటిని ఇందులో వేసుకోండి. తర్వాత పాద్యం సమర్పయామి కాలు చేతులు కడగడానికి నీళ్ళు ఇస్తున్నట్టు. హస్తయో అర్జం సమర్పయామి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నట్టు చేతులు కడుక్కోవడానికి. తర్వాత స్నానం సమర్పయామి. మీ దగ్గర పంచామృతాలు ఉంటే పంచామృతాలతో చేసుకోండి. పంచామృత స్నానం సమర్పయామి. మీ దగ్గర వస్త్రాలు ఉంటే వస్త్రం పెట్టుకోండి. లేదు అనుకుంటే కనుక అక్షంతలు వేసుకున్న సరిపోతుంది. లేదు తర్వాత యజ్ఞోపవేతం సమర్పయామి అన్నప్పుడు కూడా అక్షంతలు వేసేయండి. తర్వాత విఘ్నేశ్వరుడికి ధూపాన్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ధూపం ఆగ్రాపయామి. ధూపాన్ని చూపించండి. దీపం దర్శయామి. దీపాన్ని చూపించండి. దీపం దగ్గర మనము పువ్వులు అయితే పెట్టుకోవాలి. ఇలాగా కొన్ని అక్షంతలు కానీ పువ్వులు కానీ వేసుకోవాలి. మొండి దీపం పెట్టుకోకూడదు. ఇలాగ దీపం వెలిగించిన తర్వాత పువ్వులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీపం దర్శయామి. తర్వాత మీరు ఏమైనా నైవేద్యం పెట్టాలనుకుంటే ఇక్కడే విఘ్నేశ్వరుడికి నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. మీరు నైవేద్యం ఏదైనా వండి పెట్టుకున్నా కూడా ముందుగా విఘ్నేశ్వరుడికి ఏదైనా నైవేద్యం పెడతామనుకుంటే ఒక పండు కానీ ఫలం కానీ లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పయామి. తర్వాత మళ్ళీ మూతి కడిగామని చేతులు కడిగామని తాగడానికి మంచినీళ్ళు ఇచ్చామని. మీ దగ్గర తమలపాకులు ఉంటాయి కనుక ఇక్కడ తమలపాకులు వేసేసుకోండి. నాకు ఈరోజు తమలపాకులు దొరకలేదండి మీ పూజ వీడియో షూట్ చేయడానికి. అందుకని నేనైతే అక్షంతలతో సరిపెడుతున్నాను. మీ దగ్గర తమలపాకులు ఉంటాయి కనుక తమలపాకులు ఒక్క పెట్టేసి ఇక్కడ మీరు తాంబూలం ఇవ్వండి. మీరు స్వామివారికి కర్పూర మంగళ నీరాజనాన్ని సమర్పించండి. మీకు ఏమైనా మంగళహారతి పాటలు వస్తే పాడండి. లేకపోతే స్వామివారికి ఇలాగా కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి అని గంట కొడుతూ స్వామివారికి హారతిని అయితే ఇవ్వండి. కొన్ని అక్షంతలు అలాగే ఒక పువ్వు తీసుకొని మంత్రపుష్పాన్ని అయితే సమర్పించాలి. మంత్రపుష్పం సమర్పయామి అని ఇప్పుడు స్వామివారి దగ్గర నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గర ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గర ఉన్న అక్షంతలు తీసుకొని తలపైన అయితే వేసుకోండి. ఇక్కడికి మనకు విఘ్నేశ్వరుడి పూజ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మనము
వారాహి అమ్మవారికి అయితే పూజ అయితే మొదలు పెట్టాలి. ఇక్కడ మన ఇంట్లోకి ఆ వారాహి అమ్మవారు మన చేత పూజలు అందించుకోవడానికి ఇక్కడికి వచ్చి అమ్మవారు మన చేత పూజ చేసుకుంటున్నారు అని మీరు మనసులో భావన చేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మవారిని మీరు ధ్యానం చేసుకోండి. అమ్మ జగజ్జయిని జగన్మాత, ఈరోజు నేను మీకు నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నవరాత్రులు అయ్యే వరకు కూడా మా ఇంట్లో ఉండి మా పూజలు అందుకో అమ్మ అని చెప్పేసి మీరు మనసులో సంకల్పం చేసుకొని అమ్మవారిని ఒక్కసారి మీ మనసులో ధ్యానం చేసుకోండి. తర్వాత అమ్మవారిని మీ ఇంట్లోకి ఆహ్వానం పలకండి. అమ్మ నీకోసం నేను ఇదంతా ఏర్పాటు చేశాను, నువ్వు ఇక్కడ వచ్చి మా పూజలు అందుకో తల్లి, మా ఇంట్లో కూర్చొని మా పూజలన్నీ అందుకోవమ్మా అని చెప్పేసి అని ఆహ్వానం పలకాలి. అలా అమ్మవారు మీ ఇంట్లోకి వస్తున్నట్లుగా మీరు భావన చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఈ సింహాసనాన్ని ఏర్పాటు చేశారు కదా, అమ్మవారు ఈ సింహాసనం పైన వచ్చి కూర్చున్నట్టుగా మీరు భావన చేసుకోండి. అయితే చేతిలో అక్షంతలు పట్టుకొని ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి అంటే అమ్మవారి ఇంట్లోకి వస్తున్నట్లుగా ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. సింహాసనాన్ని వేశారు కదా మీరు అమ్మవారికి, సింహాసనం సమర్పయామి. అమ్మవారికి చేతులు కాళ్ళు కడుగుతున్నట్టు, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, పాదాలు కడుగుతున్నట్టు ఇలాగా మీరు ఒక స్పూన్తో నీళ్లు తీసుకొని అమ్మవారికి కాళ్ళు చేతులు కడుగుతున్నట్టుగా చూపించుకొని ఇవన్నీ ఒక గ్లాస్లో వేసుకోండి. తర్వాత మీరు అమ్మవారికి తాగడానికి మంచి నీటిని ఇవ్వండి. ఇంటికి వచ్చిన గెస్టులకి మనం నీళ్ళు ఇస్తాం కదా, అలాగే అమ్మవారికి తాగడానికి నీళ్ళు ఇవ్వండి. అమ్మవారికి నీళ్ళు ఇచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీ దగ్గర పంచామృతాలు ఉంటే కనుక మీరు పంచామృతాలతో చేసుకోండి. పంచామృతాలు లేకపోతే కూడా పర్వాలేదు. పంచామృతాలు ఉంటే కనుక మీరు పంచామృతాలు అన్నింటినీ కూడా ఒక గ్లాసులో పోసుకొని వాటన్నిటిని కూడా మీరు ఇలాగ తమలపాకుతో కానీ స్పూన్తో కానీ అమ్మవారికి చూపించి పంచామృత స్నానం సమర్పయామి అని పక్కన పెట్టేయండి. తర్వాత మళ్ళీ శుద్ధోదక స్నానం అంటే మంచినీటితో స్నానం అని అర్థం. శుద్ధోదక స్నానం సమర్పయామి ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు అమ్మవారికి స్నానం అయిపోయిన తర్వాత ఉపచారం ఏంటి అని అంటే మనం బట్టలు పెట్టుకోవాలి. వస్త్రం, స్నానం తర్వాత బట్టలు కదా, సో వస్త్రం, మీ దగ్గర వస్త్రాలు ఏమైనా ఉంటే కనుక పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే దూది ఉంటుంది కదా, దూదికి బొట్లు పెట్టి దూదినైనా మీరు పెట్టొచ్చు. ప్రతిరోజు మేము 9 రోజులు కూడా బట్టలు పెట్టుకోలేము అనుకునే వాళ్ళు దూదికి మీరు పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి ఆ దూదిని కానీ లేకపోతే మనం పత్తి అంటాం కదా, ప్రత్తికి కానీ బొట్టు పెట్టి మీరు వస్త్రం కింద పెట్టవచ్చు అమ్మవారికి. లేదు అనుకుంటే కనుక ఇలాగ మీరు బ్లౌజ్ పీసెస్ 9 days కూడా మీరు 9 బ్లౌజ్ పీసెస్ తెచ్చుకుంటాము అనుకుంటే కనుక అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్ మీరు వస్త్రం కింద పెట్టొచ్చు. లేదు మేము మా దగ్గర చీరలు ఉన్నాయి, మేము 9 రోజులు కూడా చీరలు పెడతాము అనుకుంటే కనుక మీరు 9 రోజులు కూడా అమ్మవారికి చీర అయితే పెట్టుకోవచ్చు. ఇలాగా అమ్మవారికి వస్త్రం సమర్పయామి. ఇలాగా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించి యజ్ఞోపవీతం అని ఉంటుంది. యజ్ఞోపవీతం మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే అక్షంతలు వేసి యజ్ఞోపవీతం అనుకోండి. యజ్ఞోపవీతం ధారయామి. ఆభరణాలు మీ దగ్గర బంగారం వెండి ఏమైనా ఆభరణాలు ఉంటే అమ్మవారికి ఆభరణాలు వేసుకోవచ్చు, లేకపోతే అక్షంతలు వేసుకోండి. తర్వాత గంధం ధారయామి. అమ్మవారికి మీరు గంధాన్ని పెట్టండి, బొట్టు. హరిద్రాది కుంకుమాయి సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. మీరు బొట్టు పెట్టుకోవచ్చు, పసుపు కుంకుమ బొట్లు గంధం బొట్లు అమ్మవారి ఫోటోకి అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు అభిషేకం చేస్తున్నాము, మీ దగ్గర విగ్రహం ఉంది అనుకుంటే కనుక విగ్రహానికి ఇవన్నీ ఉపచారాలు చేసుకోవచ్చు. మీరు విగ్రహం ఎంత సైజులో ఉండాలి అని అంటే మన బొటనవేలు సైజు మాత్రమే ఉండాలి. ఇంతకంటే పెద్ద విగ్రహం అయితే మన ఇంట్లో ఉండకూడదు. చిన్న విగ్రహాలు మాత్రమే తెచ్చుకోండి, ఎక్కువ పెద్ద పెద్ద విగ్రహాలు అయితే తెచ్చుకోకండి. అన్నిటికంటే ఉత్తమమైనది ఏంటి అని అంటే ఫోటో ద్వారా మీరు పూజ చేసుకున్నా కూడా అమ్మవారికి చెందుతుంది. విగ్రహాలు తెచ్చుకొని పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే మనం పూజ చేయలేము, ప్రతిరోజు నైవేద్యాలు వండి పెట్టలేము. కాబట్టి విగ్రహ ఆరాధన కంటే కూడా మనం ఇలాగ చిత్రపటాలకి ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత గంధం అక్షంతలు వేసిన తర్వాత అమ్మవారికి పుష్పాలు సమర్పించుకోవాలి. అమ్మవారికి మీరు ఎన్ని పుష్పాలు పెడతాం అనుకుంటే అన్ని పుష్పాలు పెట్టుకోండి. రెడ్ కలర్ ఫ్లవర్స్ దొరికితే కనుక అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టుకోండి. లేదు మాకు రెడ్ కలర్ ఫ్లవర్స్ దొరకలేదు అనుకుంటే మీకు ఏవి దొరికితే పెట్టుకోండి. అంగపూజ అయితే చేసుకోవాలి. అంటే మనకు అంగపూజ చేయడం వస్తే ఒకవేళ మీ దగ్గర పుస్తకం ఉంటే కనుక అందులో చూసుకుంటూ చదువుకుంటూ మీరు అమ్మవారికి అక్షంతలు అయితే వేయండి. లేదు అనుకుంటే కనుక మనసులో అమ్మవారి కాళ్ళని చేతులను ముక్కు చెవులను అలాగే అమ్మవారి వెంట్రుకలను అమ్మవారి కాళ్ళను నాభిని చేతి వేళ్లను అన్నిటినీ కూడా స్థనాన్ని ఇలా అన్నిటినీ కూడా సర్వాంగాలను కూడా మీరు పూజించినట్టుగా మనసులో భావన చేసుకొని కొన్ని అక్షంతలు తీసుకొని సర్వాణ్యంగాన్ని పూజయామి అని అమ్మవారి దగ్గర అక్షంతలు అయితే వేసేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ అమ్మవారికి సంబంధించి లలితా సహస్రనామం కానీ వారాహి సహస్రనామం కానీ లేకపోతే వారాహి అమ్మవారి నామాలు కానీ ఇంకా ఏవైనా సరే మీరు ఇక్కడ చదువుకోవాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అష్టోత్తరం కానీ అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామాలు కానీ మీరు ఏం చదువుకోవాలనుకున్నా కూడా ఇక్కడ చదువుకోవచ్చు. ఎప్పుడు మనకి ఇలాగా అమ్మవారి అంగపూజ చేసిన తర్వాత ధూపం వేయాలి. ధూపం ఆగ్రాపయాని, అమ్మ నీకు నేను ధూపం వేస్తున్నాను అని చెప్పుకొని ధూపాన్ని వేయండి. మీరు ఎంత వీలైతే అంత. నాకు ఇక్కడ వీడియోలోకి బాగా పొగ ఎక్కువ వచ్చేస్తుంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు
ధూప్ స్టిక్స్ అయితే వెలిగించలేదండి, మామూలుగా మీకు అగరబత్తితోనే చూపిస్తున్నాను. కానీ మీరు ఎంత ఎక్కువ పొగ వేయగలుగుంటే అంత ఎక్కువగా పొగ వేసుకోండి. ఏంటి అంటే మీరు సాంబ్రాణి కప్స్ ఉంటాయి కదా, అవి వెలిగించైనా సరే మీరు గుగ్గిలం వేసి అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు. నేను మీ అందరికీ ఇప్పుడు క్లియర్గా చూపించాలి పూజా విధానం కాబట్టి ఇంత సింపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ధూపం ఆగ్రాపయాన్ని అగరబత్తులు చూపించండి అమ్మవారికి. ఇలా అగరబత్తులు కానీ, తర్వాత ధూపం స్టిక్స్ కానీ, కోన్స్ కానీ, మీరు ఏ ఉంటే అవి సాంబ్రాణి కప్స్ కానీ వెలిగించుకోవచ్చు. తర్వాత దీపాలు మనం వెలిగించాం కదా ఆల్రెడీ, ఈ దీపాలని అమ్మవారికి దీపం దర్శయామి అని దీపాన్ని అమ్మవారికి చూపించండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీపం దగ్గర మీ దగ్గర ఉంటే కనుక పువ్వులు అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం నైవేద్యం అయితే పెట్టుకోవాలి. నైవేద్యం ఏం పెడతారు అని అంటే, అమ్మవారికి మీరు ప్రతిరోజు పెడతాము అనుకుంటే కనుక చిలకడ దుంపలు పెట్టుకోవచ్చు, అమ్మవారికి ఇష్టం అంటారు. చిలకడ దుంపలు కానీ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఇలా దానిమ్మ పళ్ళు ఉంటాయి కదా, దానిమ్మ పళ్ళు అయినా పెట్టుకోవచ్చు, దానిమ్మ గింజలైనా పెట్టుకోవచ్చు. మట్టుకు మీరు చక్కెర పొంగలి కానీ, పరమాన్నం కానీ ఇవి చేయండి నైవేద్యం ప్రతిరోజు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ఇలాగ తాగడానికి అమ్మవారికి మంచినీళ్ళు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇలా ఒక గ్లాసులోకి పోసేసుకోండి. ఆచమనీయం సమర్పయామి, పానీయం సమర్పయామి అంటే పానీయం అంటే నీళ్ళు అని అర్థం. తర్వాత అమ్మవారికి మనము తాంబూలాన్ని అయితే ఇవ్వాలి. మీ దగ్గర తమలపాకులు ఉంటాయి కనుక తమలపాకులు తెచ్చిపెట్టుకోండి ఖచ్చితంగా. తమలపాకులు ఒక ఒక్క వేసి అమ్మవారికి మీరు తాంబూలం అయితే ఇవ్వాలి. నాకు ఈరోజు దొరకలేదండి తమలపాకులు, అందుకని నేను చూపించలేకపోతున్నాను మీకు. ఒక ఒక్క 2 తమలపాకులు వేసి అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. ఒకవేళ మీకు కూడా తమలపాకులు దొరకని పక్షంలో ఇలా అక్షంతలు తీసుకొని అమ్మ వీటినే తాంబూలం అనుకో అని చెప్పేసి అని మీరు అమ్మవారికి తాంబూలం సమర్పయామి అని ఇచ్చేసేయండి. అమ్మవారికి మీరు నీరాజనం ఇవ్వండి, కర్పూర మంగళ నీరాజనం ఇవ్వండి. మీకు హారతి పాటలు ఏమైనా వస్తే పాడండి, లేదంటే గంట కొడుతూ అమ్మవారికి కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి అని కర్పూర మంగళ నీరాజనాన్ని ఇవ్వండి. అమ్మవారికి ఇలాగా హారతినిచ్చి మీరు కూడా ఆ హారతిని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పూజ అయిన తర్వాత కళ్ళకద్దుకోండి. ఇలా ఒక చుక్క నీళ్ళు చూపించి కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఇప్పుడు ఈ హారతిని మీరు కూడా కళ్ళకద్దుకోండి. ఇప్పుడు చేతిలో కొన్ని పువ్వులు అలాగే అక్షంతలు కూడా తీసుకొని అమ్మవారికి మీరు మంత్రపుష్పాన్ని సమర్పించండి. మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత మనము మీ చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని అక్షంతలు పట్టుకొని మీరు ప్రదక్షిణలు అయితే చేయండి. 3 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ చేయండి. అమ్మవారికి మీరు ప్రదక్షిణలు చేసి అమ్మవారి దగ్గర మీరు ప్రదక్షిణలు చేయడం అయిపోయిన తర్వాత ఆ అక్షంతలు వేసి ప్రదక్షిణాన్ని సమర్పయామి అని మొక్కుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. తర్వాత ఒకసారి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మ తల్లి ఎలాంటి ఆటంకాలు రాకుండా నీ నవరాత్రులు పూర్తయిపోవాలి అని చెప్పేసి అని, నీ చల్లని చూపు మాపై ఉంచమ్మ, మమ్మల్ని చల్లగా చూసి కాపాడని చెప్పేసి అని అమ్మవారికి ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసేసుకోండి. ఇక్కడితో మనకి వారాహి అమ్మవారి పూజా విధానం అయితే పూర్తయిపోతుంది. చూసారు కదా, ఇంత సింపుల్గా ఇంత ఈజీగా మనము వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే చేసేసుకోవచ్చు. అయితే మీరు ఒకవేళ మీరు షోడశోపచారాలన్నీ మంత్రపూరితంగా చదువుకుంటూ చేసుకుంటాము అనుకుంటే కనుక నేను బుక్ ఏమైనా దొరికితే కనుక లింక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేకపోతే మీకు పూజా సామాగ్రి స్టోర్లో మీరు ఏ పూజా సామాగ్రి స్టోర్కి వెళ్ళినా సరే మీకు అమ్మవారి నవరాత్రుల పుస్తకం అయితే దొరుకుతుంది, అలా అయినా చేసుకోవచ్చు. లేదు మేము ఇలాగ సింపుల్గా చేసుకుంటాము, మాకు అవన్నీ చదవడం రాదు, తప్పులు చదువుతామేమో అనే భయం మాకుంది, మేము సింపుల్గా చేసుకుంటాము అనుకుంటే కనుక మీరు ఇలాగైతే పూజ అయితే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. మీరు 9 రోజులు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. నైవేద్యాలు ఏం పెట్టాలనుకుంటే పెట్టచ్చు. నైట్ అయితే కంపల్సరీ చేయాలి. మరి పీఠం పెట్టాం కదా, మరి మార్నింగ్ టైంలో దీపం పెట్టాలా వద్దా అంటే మార్నింగ్ టైంలో మీరు మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకుంటారు కదా, అప్పుడు ఇక్కడ పీఠం దగ్గర కూడా మామూలుగా ఇలా 2 దీపాలు వెలిగించి అమ్మవారికి చిన్న ఏదైనా బెల్లం ముక్క ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టుకొని సింపుల్గా పూజ చేసేసుకొని మీరు ఆఫీస్కి కానీ డ్యూటీలకు కానీ వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ టైం మాత్రం 1 గంట సేపు టైం కేటాయించి అమ్మవారి దగ్గర క్లుప్తంగా ఇలాగా మనం వీడియోలో చెప్పిన విధంగా సింపుల్గా ఈజీగా పూజ అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి. పూజలో మాత్రం మీకు ఏవైనా చదవాలనుకుంటే అమ్మవారి సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామం కానీ, లేకపోతే వారాహి అమ్మ సహస్రనామం కానీ, అష్టోత్తరాలు కానీ ఏవైనా చదువుకోవచ్చు. అట్లా మీరు పూజ చేసుకోండి 9 రోజులు. అమ్మవారి నవరాత్రులు వచ్చేసి మనకు 9 రోజులు కదా, జూలై 15 నుంచి 23వ తారీఖు వరకు ఉంటుంది. 23వ తారీఖు రోజు నైట్ వరకు మనము అమ్మవారి నవరాత్రులు అయితే చేస్తాం. మరుసటి రోజు మీరు అమ్మవారికి ఉద్యాపన చెప్తాము అనుకుంటే కనుక వారి ఫోటోను 3 సార్లు కదిపేసి అమ్మ యథాస్థానం ఉద్వాసయామి అని మనసులో చెప్పుకోండి. అంటే ఈ రోజుతో నేను నీ నవరాత్రులు పూర్తి చేసుకున్నాను అని చెప్పి నమస్కారం చేసుకొని అమ్మవారిని సాగనంపండి. ఆ తర్వాత ఈ పీఠంపై వేసిన బ్లౌజ్ పీసెస్ కానీ ఏవైనా సరే పెద్దవాళ్ళు కుట్టించుకోవచ్చు, లేదంటే మీరు పూజా మందిరంలో వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కలసం పెడితే కనుక ఆ కొబ్బరికాయని మీరు ఇంటి గుమ్మాన్ని కట్టుకోవచ్చు. లేదనుకుంటే కనుక పారే నీటిలో విడిచిపెట్టండి, మురికి నీటిలో మాత్రం విడిచిపెట్టకండి. అలాగే అమ్మవారి ఫోటో కింద కనుక మీరు ఒకవేళ బియ్యం వేసి తమలపాకు వేసి అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసినట్లయితే కనుక మీరు ఆ బియ్యాన్ని పరమాన్నం వండుకోవచ్చు. అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేసే మంత్రం అయితే ఒకటి నేను వీలైతే PDF లో ఇస్తాను, లేదు అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఇస్తాను. అమ్మవారిని మనం కూర్చోబెట్టాం కదా, ఇలా ఫోటో పెట్టుకొని కూర్చోబెట్టాం కదా, అప్పుడు ఏ మంత్రం చదవాలి అనేది నేనైతే స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంత సింపుల్గా
అమ్మవారి పూజ అయితే మనం చేసుకోవచ్చండి. చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారు కదా. ఎవరైతే 9 రోజులు కూడా మేము పూజ చేసుకోలేము అనుకుంటారో, ఎవరైతే మాకు మధ్యలో ఆటంకం వస్తుంది అని బాధపడుతున్నారో, మీ అందరి కోసం ఒక సొల్యూషన్ అయితే ఉందండి. ఏంటి అంటే మీరు ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు మీరు పూజ మొదలు పెట్టే రోజు అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి. అమ్మ నాకు 9 రోజులు చేయడం కుదరదు, నాకు వీలైనన్ని రోజులు చేస్తాను తల్లి అని చెప్పేసి మీరు సంకల్పం పెట్టుకోండి. ఒకవేళ మీకు పూజా మందిరం సపరేట్ గా ఉంది, మీరు అమ్మవారి పూజ చేసుకుంటారు, మధ్యలో మీకు ఎప్పుడైనా ఆటంకం వచ్చింది అనుకుంటే కనుక మీరు సపరేట్ గా ఒక రూమ్ లో ఉండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే పూజను అయితే కంటిన్యూ చేయొచ్చు. సపోజ్ మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అమ్మవారి పూజను అయితే కంటిన్యూ చేయొచ్చు ఆ 9 రోజులు కూడా. లేదు మాకు పూజా మందిరం సపరేట్ గా లేదు, మేము మాకున్నదే చిన్న ఇల్లు, అందులో మేము అందరం తిరుగుతాము అనుకుంటే కనుక మీరు అప్పుడు అమ్మవారికి నమస్కారం చెప్పుకొని మీరు అమ్మవారికి ఉద్వాసన అయితే పలకేయచ్చు. అంటే మీరంటే మీ ఇంట్లో వాళ్ళు అనమాట. లేదు మాకు 2 రోజులే కుదురుతుంది, 3 రోజులే కుదురుతుంది, 5 రోజులే కుదురుతుంది అనుకుంటే కనుక మీరు పూజ మొదలు పెట్టేటప్పుడే అమ్మవారికి నమస్కారం చెప్పుకొని, అమ్మ నేను నీకు ఈ నవరాత్రుల్లో కేవలం 5 రోజులు మాత్రమే చేసుకోగలను తల్లి అని నమస్కారం చేసుకోండి, మరేం పర్వాలేదు. లేదు మేము నవరాత్రుల్లాగా చేసుకోలేము, ఈ 9 రోజులు కూడా అమ్మవారి పేరు మీద మేము మాంసాహారం తినకుండా ఉంటాము, బ్రహ్మచర్యం పాటిస్తాము, ఉల్లి వెల్లుల్లిపై తినము, కానీ ఇలా పెద్దగా పూజ చేసుకునే అవకాశం మాకు లేదు అనుకుంటే కనుక అమ్మవారిని మీరు ఒకసారి మనసులో స్మరణ చేసుకొని, అమ్మ నేను ఇలాగే ఈ 9 రోజులు కూడా ఒక చిన్న దీక్షలాగా నేను మాంసాహారం తినను, బ్రహ్మచర్యం పాటిస్తాను, ఉల్లి వెల్లుల్లిపై తినను అని చెప్పేసి ఎలాంటి చెడు మాటలు కానీ చెడు వ్యసనాలు కానీ చెయ్యను అని మీరు నమస్కారం చేసుకొని ఈ 9 రోజులు కూడా నియమనిష్టలతో ఉన్నా కూడా అమ్మవారి అనుగ్రహం అయితే మీ అందరికీ తప్పకుండా ఉంటుంది. ఎవరైతే మేము చెయ్యగలము, మాకు ఆ స్తోమత ఉంది, మాకు ఆ శక్తి ఉంది అనుకుంటే కనుక మీరు ఇలాగా 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రులు అయితే చేసుకోండి. డైలీ ఫాస్టింగ్ ఉండాలా 9 days పాటు, డైలీ ఒంటిపూట భోజనం చేయాలా, లేకపోతే డైలీ తలస్నానం చేయాలా అనే అపోహలు ఏం పెట్టుకోకండి. ఫాస్టింగ్ అనేది మీ ఇష్టం అండి. మీ హెల్త్ సపోర్ట్ చేస్తే మీరు ఒక పూట భోజనం చేయవచ్చు. మార్నింగ్ పళ్ళు కానీ జ్యూస్ కానీ పాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ ఒక పూట అన్నం తినేసి నైట్ మీరు మళ్ళీ ఫ్రూట్స్ కానీ టిఫిన్ కానీ తీసుకోవచ్చు. లేదు మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు తినకుండా ఉండి నైట్ మేము అమ్మవారికి పూజ అయిన తర్వాత అప్పుడే ప్రసాదాన్ని స్వీకరిస్తాము అంటే అలా అయినా ఉండొచ్చు. కానీ మీ హెల్త్ కండిషన్ బట్టి చూసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు అసలు ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరమే లేదు. అమ్మవారికి నియమనిష్టలతో మనసారా పూజ చేసుకున్నా సరిపోతుంది. వారాహి అమ్మవారికి 9 రోజుల పాటు ఎవరైతే లాగా చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ నియమనిష్టలు అయితే పాటించాలండి. మొదటిది వచ్చేసి మనము బ్రహ్మచర్యం పాటించాలి, భూషయనం చేయాలి. భూషయనం అంటే కింద పడుకోవడం, నేలపైన పడుకోవడం, మంచం మీద కాదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి, ఉల్లి వెల్లుల్లిపై తినకూడదు, మాంసాహారం తినకూడదు, చెడు వ్యసనాలు చేయకూడదు, అలాగే చెడ్డ భాషలు చెడ్డ మాటలు కానీ అబద్ధాలు కానీ మాట్లాడకూడదు, వేరే వాళ్ళను దూషించకూడదు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము పాటిస్తాము అనుకుంటేనే మీరు చేయండి. లేదు అనుకుంటే కనుక మామూలుగా నమస్కారం చేసుకొని అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి నామాలు కానీ అష్టోత్తరాలు కానీ ఇవన్నీ చదువుకోండి, సరిపోతుంది. మీరు ఇలాగా నేను చెప్పిన విధంగా మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. మీకు ఇంకా ఏమైనా పూజకు సంబంధించి డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీ అందరికీ కూడా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కూడా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని, అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీ వారాహి దేవియే నమః.